హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ చాలామందికి అనుకున్న కాలేజ్ రాలేదు అండ్ కొందరికి వచ్చింది అనుకోండి. సో మొత్తం మీద అయితే ఒక 1500 సీట్స్ వరకు ఇంకా మిగిలినట్టు మీకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు స్పెషల్గా కొన్ని సీట్లు తీసి పక్కన దాచారా అంటే దాయడం కాదు, ఇక్కడ ఎంఆర్సి అనేది ఎఫెక్ట్ చూపించింది. సో ఆ ఎంఆర్సి అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఇదైతే ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రతి కేటగిరీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకా ఎంతమందికి ఛాన్స్ ఉంది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన ఏదో పాయింట్ చివరి వరకు ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఒక లైక్ అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఫీడ్బ్యాక్లో యూజ్ అవుతుంది. సో మనం చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణలో మొత్తం కొన్ని సీట్లు అయితే మిగిలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సెకండ్ రౌండ్లో ఇంకా భారీగా సీట్లు ఫిలప్ కాబోతున్నాయి రౌండ్ 2లో. మరి ఇన్ని సీట్లు ఎందుకు మిగిలాయంటే ఎంఆర్సి, సో మెరిటోరియస్ రిజర్వేషన్స్ అన్నట్టువి. సో ఇది ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ తెలంగాణలో 2024లో ఎన్ని సీట్లు ఉన్నాయి కంప్లీట్గా అని చూస్తే ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్లో చూసినప్పుడు మీరు 2214 సీట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఓపెన్ కేటగిరీ ఎందరికి అలాట్ అయిందని చూస్తే 1088 మాత్రమే అలాట్ కావడం జరిగింది. సో మరి 2214 అలాట్ కాలేదా, ఈ సీట్లను ఎక్కడ దాచేశారు అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇది అలాట్ అయిపోయింది. 2218 సీట్స్ అలాట్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సాఫ్ట్వేర్కి కూడా ఓపెన్ రన్ అవుతుంది. సో ఓపెన్ రన్ అయినప్పుడు ఫస్ట్ 2218 స్టూడెంట్స్కి సీట్ ఇచ్చేస్తారు ఫస్ట్ ఓపెన్ రన్ అయినప్పుడు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎంఆర్సి ఫామ్ కావడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూశారు, ఓపెన్లో 2218 మెంబర్స్కి ఇచ్చారు. నెక్స్ట్ రిజర్వేషన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ నింపడం స్టార్ట్ చేస్తారు. సో ఒక్కొక్క క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో సీట్లు కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2218లో అదే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, మంచి మార్కులు వచ్చిన వారు. సో వీళ్ళకి అన్యాయం జరగకుండా ఏం చేస్తారంటే బీసీఏ రన్ అయినప్పుడు వీళ్ళు కూడా కన్సిడరేషన్లోకి వస్తారు. సో వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్లో బెటర్ ఆప్షన్ ఓపెన్లో రాకపోతే బీసీఏ రన్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ సీట్ మిగిలిపోద్ది, ఈ సీట్ మిగిలిపోద్ది. సో బీసీబీ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు, బీసీసీ వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి అవైలబుల్, వాళ్ళ రిజర్వేషన్ రన్ అయినప్పుడు వాళ్ళకి అవైలబుల్ సీట్ వస్తే వీళ్ళు ఓపెన్ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఓపెన్లో ఉన్న సీట్ ఏమవుతుంది, ఖాళీగా ఉంటుంది. దీన్ని నెక్స్ట్ రౌండ్లో నింపుతారు. దీన్ని ఎంఆర్సి సీట్ అంటారు. సో ఇక్కడ మీకు ఎంఆర్సి అంటే ఓపెన్లో వచ్చి ఇక్కడికి వెళ్ళిన వారికి ఇక్కడ కూడా మీకు అలాట్మెంట్ లిస్ట్లో చూస్తే ఎంఆర్సి అని ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్లో సీట్ కొట్టి ఈ రిజర్వేషన్కి వచ్చారు. సో మీరు అలాట్మెంట్లో చూస్తే అట్లాంటి వాళ్ళకి ఎంఆర్సి అని ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు ఓపెన్ రన్ అయినప్పుడు ఓపెన్లో వచ్చేసింది, కానీ రిజర్వేషన్ రన్ అయినప్పుడు వాళ్ళు రిజర్వేషన్కి వచ్చేసారు. సో ఇక్కడ వాళ్ళు సీట్ ఆక్రమించేశారు ఓపెన్లో సీట్ కొట్టి. కాబట్టి ఓపెన్ సీటు నెక్స్ట్ రౌండ్లో ఇదే క్యాస్ట్ వాళ్ళతో నింపుతారు. ఇదే క్యాస్ట్ వాళ్ళతో ఓపెన్లో ఉన్న సీటు నింపుతారు. సో టోటల్గా మీరు చూస్తే 2218 ఓపెన్ సీట్లుంటే మీరు ఓన్లీ ఓపెన్ అంటే ఓపెన్లోనే సీట్ కొట్టి ఎక్కడికి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1088 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1200 మెంబర్స్ ఓపెన్లో సీట్ కొట్టి రకరకాల క్యాస్ట్ రిజర్వేషన్లోకి వెళ్ళిపోయారు. ఇందులో అందరు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాక్చువల్గా ఓపెన్లో సీట్ కొట్టి ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళు టోటల్గా ఈడబ్ల్యూఎస్కి ఉన్న సీట్లు 102. సో ఇందులో ఓపెన్లో సీట్ కొట్టి వెళ్ళిన వారే 97 మెంబర్స్. అంటే ఈ 97 మంది ఓపెన్లో ఏదో ఒక కాలేజీలో సీట్ కొట్టారు, ప్రైవేట్ కాలేజ్లో మేబీ కూడా కావచ్చు. సో వాళ్ళు 97 మెంబర్స్ ఓపెన్లో సీట్ కొట్టి ఈడబ్ల్యూఎస్ రన్ అయినప్పుడు అక్కడికి జంప్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకొని. సో ఇప్పుడు ఓపెన్లో ఉన్న సీట్ని ఈడబ్ల్యూఎస్తో నింపుతారు. అంటే ఇప్పుడు మీకు ప్రైవేట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కనిపించేది. అందుకే యాక్చువల్గా జస్ట్ 7 కాలేజెస్లోనే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. కానీ ఆ టాప్ 7 కాలేజెస్ నింపినప్పుడు ఈడబ్ల్యూఎస్ వాడుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఓపెన్లో మిగిలిపోయిన సీట్ ఈడబ్ల్యూఎస్తో నింపుతారు. సో మీకు అర్థమైంది కదా. సో ఓపెన్లో ఉన్నటువంటి 2200 సీట్స్లో మీకు ఇప్పుడు ఓపెన్లో సీటు వచ్చి జాయిన్ అయిన వారు జస్ట్ 1081 మెంబర్స్. అంటే ఈ 2200 ఇక్కడ వచ్చింది సీటు. కాకపోతే ఇది సాఫ్ట్వేర్ రన్ అయినప్పుడు వాళ్ళు డిఫరెంట్ రిజర్వేషన్లోకి వెళ్ళిపోయారు, ఓపెన్లో సీట్ కొట్టి వెళ్ళిపోయారు. సో ఈ మిగిలిన ఓపెన్ సీట్లు అన్నీ వాళ్ళ క్యాస్ట్తో నింపుతారు. సో ఇప్పుడు ఒక్కొక్క క్యాస్ట్ చూద్దాం. బీసీఏకి మొత్తంగా సీట్లు ఎన్ని ఉన్నాయి? 350 సీట్స్ ఉన్నాయి బీసీఏకి. 350 సీట్స్లో ఓన్లీ వీళ్ళ క్యాస్ట్ వాళ్ళే ఎంతమంది తీసుకున్నారంటే
274 మెంబర్స్ తీసుకున్నారు. అంటే ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి? 76. యాక్చువల్‌గా ఖాళీ లేవు. ఎందుకంటే ఓపెన్‌లో 76 బీసీఏ మెంబర్స్ సీట్లు కొట్టి ఎంఆర్‌సీ ద్వారా తీసుకున్నారు. అంటే ఈ రిజర్వేషన్ 350కి 350 కంప్లీట్‌గా ఫిలప్ అయిపోయింది. కాకపోతే 76 మంది ఓపెన్‌లో కొట్టొచ్చారు కాబట్టి, ఆ ఓపెన్‌లో మిగిలిపోయాయి కాబట్టి, ఇప్పుడు 76 సీట్లను నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. అంటే బీసీఏ వాళ్ళకి ఇంకా పక్కా 76 సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం వాళ్ళ క్యాస్ట్ కౌన్సెలింగ్ సందర్భంగా 350 సీట్స్ వాళ్ళకుంటే 350 నింపారు. కాకపోతే ఇందులో ఓపెన్‌లో సీటు బ్లాక్ చేసి ఇక్కడికొచ్చిన వారు 76 మెంబర్స్ ఉన్నారు. సో, ఆ 76 సీట్లను ఇప్పుడు ఇక్కడ నింపేస్తారు. నెక్స్ట్ రౌండ్‌లో నింపేస్తారు. అంటే బీసీఏ వాళ్ళకి ఇంకా 76 ఉన్నాయనుకోండి. సో, టోటల్‌గా వీళ్ళకు 426 సీట్స్ అంటే 76 సీట్లు బీసీఏ వాళ్ళకి ఎక్స్‌ట్రా క్రియేట్ కావడం జరిగింది ఎంఆర్‌సీ వల్ల. నెక్స్ట్ మీరు చూసినట్లయితే బీసీబీ. బీసీబీకి ఉన్నటువంటి సీట్లు కంప్లీట్‌గా మీరు చూస్తే 500 సీట్లు ఉన్నాయి బీసీబీకి. వీళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ రన్ అయినప్పుడు ఎంతమందికి సీట్ వచ్చింది తెలుసా? జస్ట్ 133 మెంబర్స్. అంటే ఎక్కడ సీట్ రాని వారు అంటే ఓపెన్‌లో సీట్ కొట్టని వాళ్ళకు 133 మందికి మాత్రమే వచ్చింది. సో, మిగతా ఉన్న 367 మెంబర్స్ బీసీబీలో ఎంఆర్‌సీ ఎక్కువ వస్తుందని ఎందుకన్నామంటే బీసీబీ వాళ్ళు 367 మెంబర్స్ ఓపెన్‌లో ఎక్కడో చోట వాళ్ళకు సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ రన్ అవుతుందని చెప్పా కదా! బీసీబీ రన్ అయినప్పుడు వీళ్ళకి మంచి ప్రియారిటీ ఆర్డర్ రాలేదు ఓపెన్‌లో. సో, వీళ్ళు బీసీబీలోకొచ్చేశారు. అలా ఎంతమందొచ్చారు? 367. 367 సీట్లు ఇంకా బీసీబీకి ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఫస్ట్ ఓపెన్‌లో వచ్చినటువంటి కాలేజెస్ వాళ్ళ ప్రియారిటీ కాదిది. వాళ్ళకు క్యాస్ట్ రన్ అయినప్పుడు వాళ్ళ ప్రియారిటీ వచ్చేసింది. ఇంకా బెటర్ అంటే మొత్తం టాప్ 1 కాకపోయినా వాళ్ళకు 10 వస్తే 9, 8 వచ్చింది. సో, వాళ్ళలో బీసీబీకి వెళ్ళిపోయారు. సో, ఓపెన్‌లో ఆ సీట్ కొట్టే మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ అంతా ఎవరైతే 527 ఓపెన్ ఉంది కదా! ఇన్ని మార్క్స్ వచ్చి బీసీబీలో జంప్ అయిన స్టూడెంట్స్ అంతా వీళ్ళ సీట్లను ఇప్పుడు బీసీబీతోనే నింపుతారు కంప్లీట్‌గా. సో, ఇంకా మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి బీసీబీ నెక్స్ట్ రౌండ్ కూడా చాలా మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ 500 సీట్స్ వాళ్ళకి నింపేశారు. అయిపోయింది వాళ్ళ రిజర్వేషన్‌లో నింపేశారు. కాకపోతే 367 మెంబర్స్ ఓపెన్ నుండి వచ్చారు. కాబట్టి ఇంకా 367 సీట్లు మీకు నెక్స్ట్ రౌండ్‌లో ఉన్నాయి. సో, 367 మెంబర్స్‌కి ఇంకా ఛాన్స్ ఉంది బీసీబీ. నెక్స్ట్ బీసీసీ చూడండి. బీసీసీలో చూస్తే కంప్లీట్‌గా బీసీసీలో ఉన్న సీట్లు 51 సీట్స్ ఉన్నాయి బీసీసీలో. వీళ్ళకు రిజర్వేషన్ రన్ అయినప్పుడు వీళ్ళకొచ్చిన సీట్లేంటంటే 34 సీట్స్ వచ్చాయి. కానీ వీళ్ళ ఓపెన్‌లో 17 మంది ఉన్నారు వీళ్ళు. ఓపెన్ రన్ అయినప్పుడు 17 మందికి ఏదో ఒక కాలేజ్ వాళ్ళ 20 ప్రియారిటో, 24 ప్రియారిటో వచ్చింది. కానీ బీసీసీ రన్ అయినప్పుడు వాళ్ళకి పైన అంటే 1-20 ఉంటాయి గదా! ఏదో ఒక మంచి కాలేజ్ వచ్చి వాళ్ళు ఇక్కడికొచ్చేశారు. అలాంటి వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళు ఓపెన్ వదిలిపెట్టి వచ్చారు కాబట్టి ఓపెన్‌లో ఇప్పుడు ఉన్నటువంటి సీట్‌ని నెక్స్ట్ రౌండ్‌లో బీసీసీతో నింపుతారు. బీసీసీ ఇంకా 17 సీట్స్ మీకున్నాయి. వీళ్ళు ఎంఆర్‌సీగా మారిపోయారు వీళ్ళు. ఆ సీట్లు మీకు నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. నెక్స్ట్ బీసీడీ. సో, బీసీడీకి కంప్లీట్‌గా ఉన్నటువంటి సీట్లు ఈసారి 349 సీట్స్ ఉన్నాయి బీసీడీకి. సో, బీసీడీలో కూడా చాలా ఎంఆర్‌సీ వచ్చాయి. 349 సీట్స్ బీసీడీకి ఉన్నాయి. సో, వీళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ రన్ అయినప్పుడు 74 మందికే ఎలాంటి ఓపెన్‌లో సీట్ రాని వాళ్ళకు ఓన్లీ 74 మెంబర్స్‌కే వచ్చింది. మొత్తంగా ఓపెన్‌లో సీట్ కొట్టొచ్చిన వారు 275 మెంబర్స్. సో, వీళ్ళు ఓపెన్‌లో సీట్ కొట్టారు. బీసీడీ రన్ అయినప్పుడు బెటర్ ప్రియారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడికొచ్చారు. సో, ఓపెన్‌లో వాళ్ళకొచ్చిన ఈ 275 సీట్లు నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. అంటే బీసీడీకి ఇంకా 275 సీట్లు ఉన్నాయి. 275 సీట్స్ ఉన్నాయి బీసీడీకి. అదేవిధంగా బీసీఈ చూస్తే 97 + 103 220 వీళ్ళకు ఓవరాల్‌గా సీట్స్ వీళ్ళకున్నది 200 సీట్స్ ఉన్నాయి. 200 సీట్లలో 97 మాత్రమే నార్మల్ రిజర్వేషన్. 103 ఎంఆర్‌సీ అంటే 103 మెంబర్స్ ఓపెన్‌లో కొట్టే మార్క్స్ ఉండి ఓపెన్‌లో కొట్టి వీళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ రన్ అయినప్పుడు ఇక్కడికొచ్చేశారు. ఓపెన్‌లో మిగిలిపోయిన 103 సీట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. సో, మీకు ఇప్పటికి కూడా బీసీఈ వాళ్ళకి ఇంకా 103 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్‌లో నింపుతారు. కట్ ఆఫ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే వీళ్ళకున్న టోటల్ సీట్స్ 750. ఇందులో నార్మల్ వీళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ రన్ అయినప్పుడు 618 మెంబర్స్ జాయిన్ అయ్యారు. కానీ వీళ్ళ క్యాస్ట్‌లో ఓపెన్ ఎంతమంది కొట్టారో తెలుసా మీకు? 132. సో, వాళ్ళు ఓపెన్‌లో ఇక్కడ వచ్చేసారు. అంటే ఓపెన్‌లో వాళ్ళకి ఏదో ప్రియారిటీ 60లో 50 40 వచ్చింది. కానీ వాళ్ళ క్యాస్ట్ అప్పుడు 10 ఆర్ 1 ఏదో ఒకటి వచ్చేసింది. సో, అలా వచ్చేసారు. సో, అలా వచ్చేసి ఓపెన్‌లో వాళ్ళు విడిచిపెట్టిన సీటు ఎస్సీతోనే నింపుతారు. అలాంటి సీట్లు 132 ఉన్నాయి. సో, నెక్స్ట్ రౌండ్‌లో మీకు ఇంకా 132 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎస్టీ చూస్తే 500 సీట్స్ ఉన్నాయి ఎస్టీ కంప్లీట్‌గా. వీళ్ళ క్యాస్ట్ వాడుకొని వచ్చిన వారు 438 అంటే ఓపెన్‌లో సీట్ రాకుండా. సో, ఓపెన్‌లో
సీటు కొట్టి ఫస్ట్ ఓపెన్ సాఫ్ట్ అంటే ఇవి రౌండ్ వైజ్ కాదు. మనకు కౌన్సెలింగ్ అప్పుడే ఫస్ట్ ఓపెన్ రన్ అవుతుంది. తర్వాత క్యాస్ట్‌లు రన్ అవుతాయి. సో, ఓపెన్‌లో కొట్టి వచ్చిన ఎస్టీ స్టూడెంట్స్ 62 మంది. అంటే ఓపెన్ కొట్టే మార్క్స్ వీళ్ళకున్నాయి. అక్కడ వాళ్ళకి మంచి ప్రియారిటీ రాలే కాబట్టి వీళ్ళ క్యాస్ట్ రన్ అయినప్పుడు ఇక్కడికొచ్చేసారు. అలా 62 సీట్స్ వాళ్ళకి ఓపెన్ వాళ్ళు ఆపేసిన సీట్లున్నాయి. ఇది నెక్స్ట్ రౌండ్‌లో ఈ 62 సీట్లనైతే నింపడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఏమైంది ఇక్కడ మీకు 102 సీట్స్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి. వీళ్ళు కంప్లీట్‌గా ఏం చేశారు 97 మెంబర్స్ ఓపెన్‌లో కొట్టొచ్చారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో, ఓపెన్‌లో వీళ్ళు వదిలేసిన సీట్లన్నీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌తో నింపుతారింకా. అంటే అవి ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కేవలం 7 కాలేజీల్లోనే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. కానీ ఆ 7 కాలేజీల్లోకి 97 మంది ఓపెన్‌లో కొట్టొచ్చారు. వాళ్ళు వదిలేసిన రకరకాల కాలేజీల సీట్లు కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అవుతాయి. అందుకే మీకు ఓవరాల్ లిస్ట్‌లో చూస్తే ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఉండేది 7 కాలేజెసే కానీ మీరు చూస్తే 20 కాలేజెస్‌లో ఈడబ్ల్యూఎస్ కనిపిస్తుంది. ఎందుకంటే 20 కాలేజెస్‌లో రకరకాల చోట్ల ఓపెన్‌లో కొట్టిన స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ వాడుకొని ఇక్కడికొచ్చేసారు. సో, ఇదన్నమాట మీకు కంప్లీట్‌గా నేను ఒకసారి క్లియర్‌గా మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి కేటగిరీకి అనేది చూడండి. బీసీ ఏ చూస్తే ఇంకా 76 సీట్స్ ఖాళీ ఉన్నాయి. బీసీ బి చూస్తే ఇంకా 367 సీట్స్ ఖాళీ ఉన్నాయి. బీసీసీ 17 ఖాళీ ఉన్నాయి. బీసీడీ 275 ఖాళీ ఉన్నాయి. బీసీఈ 103 సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఎస్సీ 132 సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఎస్టీ 62 సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 97 మెంబర్స్‌కి ఇంకా సీట్ ఈడబ్ల్యూఎస్‌తోని వస్తుంది. సో, ఇదన్నమాట కంప్లీట్ వీడియో అండ్ ఇది అంతా ఎంఆర్‌సీ వల్ల అయింది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, లైక్ ద వీడియో.